చెప్పండి తాతయ్య. తారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ తాతయ్య. నీ పుట్టినరోజు కదా, సంతోషంగా 4 మాటలు మాట్లాడదామని. బిజీగా ఉన్నాను. తెలుసురా, నీకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. మంచి విషయమే. నేను ఎక్కువసేపు తీసుకోను. ఒకే ఒక్క ప్రశ్న. తెలుసు తాతయ్య. ఈ సంవత్సరమైన నువ్వు ఇంటికి వస్తావా లేదని అనుకుంటున్నాను. నాది అదే సమాధానం తాతయ్య. కుదరదు. కాదు, ఇవాళ మంచి రోజు కదా, ఏదైనా మంచి మాట చెప్తావని నా ఆశ. కావాలంటే ఫోటో పంపించిన తాతయ్య. ఫోటోలో దూరమైన వాళ్ళని మాత్రమే చూసుకోవాలి. నేను నిన్ను నేరుగా చూడాలనుకుంటున్నా. అది కొంచెం కష్టం తాతయ్య. అయ్యో, అయితే ఖచ్చితంగా వద్దు నాన్న. కావాలంటే ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తా. కానీ కోరిక, నీకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఎలా ఉన్నానని చూడాలనుంది. అయితే మీరు రావచ్చు కదా. పథకం మీద నుంచి చూస్తేనే భయం, తల తిరుగుతుంది. అలాంటిది ఆకాశంలో ఎగురుకుంటూ రాగలనా? రాలేనురా. ఒకవేళ అలా వస్తే నేను ప్రాణాలతో ఉంటానో లేదో నమ్మకం లేదురా. తాతయ్య, నేను మీకు ఎలా చెప్పాలి? మీరే అర్థం చేసుకోండి. సరే నాన్న, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నాకు నువ్వు తప్ప ఎవరూ లేదు, ఏమీ లేదు. ఈ తాతయ్య ఉన్నాడే, చెప్పు. అందరూ పెరిగారు, మారారు, కానీ తాతయ్య మాత్రం అలాగే ఉన్నాడని చెప్తున్నాను. అవును నాన్న, ఏం మారినా బంధాలు సంబంధాలు మారవురా. ఏంటి సరసమ్మ, నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? మీ తాతయ్య నాలాంటి ఎంతో మందికి దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి చూడ్డానికి ఎన్ని వేల మంది వచ్చినా తనకి నచ్చిన భక్తుడు ఎవరు అని దేవుడు వెతుకుతాడట. మీ తాతయ్య దృష్టిలో నువ్వు కూడా అంతే. నాకాయన తాతయ్య మాత్రమే. నాకు నువ్వే దేవుడివి. ఇలా మాట్లాడి నా నోరు మోయిస్తున్నావు. లుక్, నువ్వు నాకు ప్రేమనిచ్చావు, తల్లి అనే స్థానాన్నిచ్చావు, విదేశంలో బ్రతకడం నేర్పించావు, కొంచెం కొంచెం ఇంగ్లీష్ ఆల్సో యూ టీచ్. కానీ నేను ఇండియన్ అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నేనా? నీ దృష్టిలో నేను దేవుణ్ణైతే ఇది దేవస్థానమే కదా. ఉదయం సాయంత్రం దీపం వెలిగించడానికి ఒక అమ్మాయి కావాలి కదా. అంతే కదా. ఓకే, డన్. నిజంగానా? 101% సాసు బేబే. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఎక్కడికి? నీకు తెలీదా? ఓ సరే, వెళ్ళిరా. What's wrong with you? Why are you trying to disturb me? Please shut up. నోరు మూయండి. ఇది నేను ప్రే చేసే స్టైల్. నేను ఇలాగే పాడతాను. దానివల్ల మీకేంటి నష్టం? మీకేంటి నష్టం? మీకు ప్రాబ్లం గా ఉంటే గెట్ అవుట్. గో 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 గో. సారీ, ఎక్స్క్యూజ్ మీ. కెన్ యూ లీవ్ అలోన్ ప్లీజ్? కెన్ యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. Cool dude. You're the only gentleman here. వెళ్తూ మాట్లాడదామా? Oh, నువ్వు తెలుగుడివేనా? Cool man. ఇంతకీ నీతో ఎవరు రాలేదా? దేనికి? ఊరికే. Guys, you should not come on like this without anyone's help. Why? We are not kids. సరే గాని నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? మా పేరెంట్స్ ని ఇక్కడే బరీడ్ చేసాం, అందుకే రోజు ఇక్కడికి వస్తుంటాను. Wow, that's cool. బట్ నిన్నెప్పుడు నేను ఇక్కడ చూడలేదే. తెలుగుడు అంటే ఆంధ్ర వాడివి అయి ఉంటావు. మీ దేవురు? వైజాగ్ హార్బర్ సిటీ. నీ పేరు? తారక్. పెళ్ళైందా నీకు? అవలేదు. వెయిట్, మా అమ్మ ఎప్పుడు నాతో అంటుండేది, నీకేమైనా కావాలనిపిస్తే కమ్ టు మీ అని. సో నేను వచ్చాను, నువ్వు చిక్కా, ప్రాబ్లమ్ సాల్వ్. ఎవరైతే తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు భార్యని కూడా ఎక్కువగా ప్రేమిస్తారంట. ఇది కూడా మీ అమ్మగారే చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా. yes 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 yes. ఏం చేస్తున్నావు? అది ఓహో, డబ్బులే కదా. నాకు తెలుసు మీరు సోగ్గా బట్టలేసుకుంటారే గానీ తినడానికి తిండి ఉండదు. am I right? యా, you're right.